ఓకే మా గుడ్. అందరికీ మరొకసారి అందరికీ నమస్కారాలు. అతి ముఖ్యమైన తీర్మానం యోగాంధ్ర. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మన రాష్ట్రాన్ని యోగాంధ్రగా తయారు చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనమందరం కూడా ఆధునిక యుగంలో ఉన్నాం, టెక్నాలజీ రెవల్యూషన్లో ఉన్నాం. సెల్ ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నాం. సెల్ ఫోన్ ఉండడమే కాదు, సెల్ ఫోన్ చూడలేకపోతే కూడా ఉండలేకపోతున్నాం. ఎప్పటికప్పుడు బిజీగా ఉంటున్నాం. దీనివల్ల టెన్షన్లు కూడా అదే మాదిరిగా ఉంటాయి. గడిచిన 5 సంవత్సరాల్లో మీరు పడిన టెన్షన్ నేను చూశాను. అనునిత్యం మీరు చూస్తే ఎప్పుడు ఏ రోజు ఎక్కడికి ప్రొక్లైన్ వస్తుందో తెలియదు, ఎవరి మీద కేసులు పెడతారో తెలియదు. ఈ విధంగా మనం అనేక ఇబ్బందులు పెట్టాం. కానీ ఈరోజు నేను మీ అందరికీ చెప్పేది, యోగా మనందరం కూడా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మానసికంగా, శారీరకంగా మనందరికి ఎంతో రిలీఫ్ ఇస్తుంది. నిన్ననే మనం స్వర్ణాంధ్రప్రదేశ్ మాట్లాడుకున్నాం. 7 శాసనాలను ప్రవేశపెట్టాం. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలని చెప్పి మనందరం ఆలోచిస్తున్నాం. ఇవన్నీ ఉండాలంటే మీలో కూడా ఒక శక్తి పెరగాలి, ఒక ప్రశాంతమైన ఏకాగ్రత రావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దానికోసమే ఇటీవల ప్రధానమంత్రి గారు నన్ను అడిగి, ఏదైతే 11వ ఇంటర్నేషనల్ యోగా డే పెడుతున్నాం, ఆ ఇంటర్నేషనల్ యోగా ఆంధ్రప్రదేశ్లో కేంద్రంగా పెడితే బాగుంటుంది, విశాఖపట్నంలో పెడదామని వారు నాకు సజెస్ట్ చేశారు. నేను ఇమ్మీడియట్గా ఒప్పుకున్నాను. నాకు మీ అందరి పైన నమ్మకం, రాష్ట్రం పైన నమ్మకం. అందుకే ప్రపంచంలోనే జూన్ 21 జరిగే యోగా డే ఒక చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక హిస్టరీ, ఒక చరిత్ర. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పట్టణంలో పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రేపటికి మన మహానాడు అవుతుంది. మహానాడు అయిన తర్వాత మీ అందరూ కూడా యోగా ప్రాక్టీస్ చేయబోతున్నారు. ఏ విధంగా చేయాలో కూడా సింపుల్గా చెప్తాను. అందరూ చేసి మన జీవితాల్లో ఒక మార్పు రావాలి. యోగా అనేది మన జీవితంలో ఒక భాగం కావాలి. అప్పుడే ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యోగా వేలాది సంవత్సరాలుగా మన దేశంలో ఉంది. నిన్న మొన్న వచ్చింది కాదు. వేదకాలం నుంచే అభివృద్ధి చెందిన ప్రాచీన విజ్ఞానం. యోగా శాస్త్రం పతంజలి మహర్షి మనకిచ్చిన ఒక వరం. యోగా మన శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఒత్తిడిని పూర్తిగా తగ్గిస్తుంది. వెరీ సింపుల్గానే మీ అందరికీ చెప్తున్నాను. పెద్ద పెద్ద ఆసనాలు వేయడమే కాదు, సింపుల్ ఆసనాలు. దీనివల్ల ఫుల్గా రిలాక్స్ అవుతాం. రోజుకు ఒక 20 నిమిషాలు ప్రాణాయామం చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఫెటిక్ వస్తే 5 నిమిషాలు కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేస్తే మీలో ఎక్కడా లేని శక్తి వస్తుంది. అదే యోగా. వెరీ సింపుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే దీన్ని నరేంద్ర మోడీ గారు 2014లో ఐక్యరాజ్య సమితిలో యోగా ప్రాముఖ్యత చెప్పారు. వారి చొరవతో ప్రపంచం మొత్తం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 27 తారీఖు చేసే విధంగా ప్రమోట్ చేశారు, యాక్సెప్ట్ చేశారు, అనౌన్స్ చేశారు. 177 దేశాల్లో యోగా అమలు చేస్తున్నారు.
ఇది మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు మన దేశంలో పుట్టిన యోగా గౌరవ నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో ఆమోదింపజేయడమే కాకుండా ప్రపంచం మొత్తం 177 దేశాల్లో చేసే విధంగా చేశారంటే ఇది ఒక గొప్ప వినూత్నమైన అనుభవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2015లో తొలి యోగా దినాన్ని ఎక్కడ ఢిల్లీలో రాజ్పథ్లో ప్రారంభించారు. అక్కడి నుంచి ఈరోజు మనం చూస్తే దీన్ని ప్రపంచమంతా వెళ్ళి ప్రపంచానికి ఒక మాటలో చెప్పాలంటే ఒక గిఫ్ట్గా యోగాను మనం అందించే పరిస్థితికి వచ్చాం. ఈరోజు కొన్ని దేశాలు చూస్తున్నాం, టెర్రరిస్టులు ప్రోత్సహిస్తున్నారు, అశాంతికి కారకులు అవుతున్నారు. ప్రజాస్వామ్యంలో అలాంటివన్నిటి కూడా చోటు లేదు. అలాంటిది ఈరోజు మన దేశం ప్రపంచానికి యోగా ఒక కానుగ్గా ఇవ్వడమే కాకుండా యోగా ద్వారా శాంతిని ప్రమోట్ చేస్తున్నాం, మానవాళికి ఉపయోగపడిగా చేస్తున్నాం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు జరిగే యోగా 11వది. ఈరోజు దీన్ని అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా అన్ని డెవలప్డ్ దేశాల్లో కూడా, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా యోగా అనేది వాళ్ళ జీవితాల్లో ఒక భాగంగా తయారైంది. కొంతమంది విదేశస్తులు కూడా మన దేశానికి వస్తున్నారు, యోగా నేర్చుకుంటున్నారు. అక్కడి నుంచి ఆ దేశాల్లో కూడా పోయి వాళ్ళ ఊరికెళ్ళి ప్రాక్టీస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ సంవత్సరం యోగా థీమ్ చూస్తే యోగా వన్ ఎర్త్ వన్ హెల్త్, ఈ థీమ్తో యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే కార్యక్రమంతో మనం ముందుకు పోతున్నాం. నేను ఇక్కడ ఉండే కార్యకర్తలు అడుగుతున్నా, ఎంతమంది యోగా ప్రాక్టీస్ చేస్తున్నారో తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరైతే యోగా ప్రాక్టీస్ అబద్ధాలు చెప్పొద్దండి, వాస్తవంగా ప్రాక్టీస్ చేస్తే ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు చెయ్యి పైకెత్తాలి. ఓకే, రేపు రాబోయే మహానాడికి అందరూ కూడా యోగా చేయాల్సిన అవసరం ఉంది. మీరు సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది, పాస్ కావాలి. చేస్తాను వాళ్ళు చేతులు పైకెత్తండి. మీరు యోగా నేర్చుకొని విశాఖపట్నం 21 తారీఖున వస్తున్నారు. వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకంటే ఇక్కడ ఉండే వాళ్ళకి ఎక్కువ యోగా అవసరం. ఈ సైడ్ ఆ సైడ్ నాయకులు ఉన్నారు, వీళ్ళకి యోగా ఎక్కువ అవసరం. ఎందుకంటే ఫోకస్ తక్కువ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, డీవియేషన్స్ ఎక్కువ ఉంటాయి ప్రెషర్ వల్ల. వీళ్ళు కానీ ఇది యోగా వేయగలిగితే, నేర్చుకోగలిగితే చాలా ఉపయోగపడుతుంది. అందుకే ఒక నెల మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా నెలగా మనం డిక్లేర్ చేశాం. ఇందులో మీరు చూస్తే మన బ్రాండ్ ఇమేజ్ పెరిగేట్టుగా, ప్రపంచమే మెచ్చేట్టుగా విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ నుంచి భీమునిపట్నం వరకు 25 కిలోమీటర్లో ఎక్కడా జరగని విధంగా 5 లక్షల మందితో యోగా చేయబోతున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. సింగిల్ లొకేషన్ లో 5 లక్షల మంది ఎక్కడా ఇప్పటి వరకు జరగలేదు. గిన్నిస్ రికార్డు కానీ ప్రపంచంలో ఏదైనా రికార్డ్స్ ఉంటే అవన్నీ బ్రేక్ చేస్తాం. ఒక్క విశాఖపట్నంలో ఏదైతే రామకృష్ణ బీచ్ నుంచి భీమునిపట్నం వరకు 5 లక్షల మంది చేస్తే రాష్ట్రం మొత్తం 2 కోట్ల మంది చేసేట్టుగా టార్గెట్ పెట్టుకున్నాం. ఆ 2 కోట్ల మంది చేయాలంటే తెలుగుదేశానికే సాధ్యం, ఎన్డీఏకే సాధ్యం. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఊర్లు కదలాలి, ప్రభుత్వంలో ఉండే అన్ని శాఖలు పనిచేయాలి. మనందరికంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ పైన ఎక్కువ బాధ్యత ఉంది, పిల్లలందరూ కూడా నేర్పించాలి. అక్కడే దగ్గర 70-80 లక్షల మంది పిల్లలున్నారు.
వాళ్ళలో నేర్పిస్తే భవిష్యత్తులో నాకేం అనుమానం లేదు, ఒక శక్తివంతమైన విజ్ఞానవంతులుగా మన పిల్లలు తయారవుతారు. ఇంకో పక్కన సర్టిఫికెట్స్ కూడా ఇస్తున్నాం, ఎగ్జామ్స్ పెడుతున్నాం, ఆఫ్లైన్ ఆన్లైన్ ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు ఇవన్నీ కూడా ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి. అందులో మీరు చూసుకుని అవసరమైతే ఆన్లైనే కాకుండా యోగా ప్రాక్టీషనర్స్ కూడా పెడతాం. వాళ్ళను కూడా పెట్టినప్పుడు వాళ్ళను కూడా ఉపయోగించుకుంటే ఇది ఈజీ అవుతుంది. ఈ విధంగా రాష్ట్రంలో కనీసం ఒక 20 లక్షల మంది యోగా సర్టిఫికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే టార్గెట్ క్లియర్గా చెప్తున్నాను, ఒక సింగిల్ లొకేషన్ లో 5 లక్షల మంది యోగా ప్రాక్టీస్ చేస్తున్నాం. ప్రధానమంత్రి గారి సమక్షంలో రాష్ట్రం మొత్తం ఏ ఊరికి ఆ ఊర్లో 2 కోట్ల మంది యోగా ఆ రోజు ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి 21 లోపల 20 లక్షల మంది యోగా సర్టిఫికెట్స్ తీసుకుంటున్నారు. 100 టూరిస్ట్ కేంద్రాల్లో 21 టెంపుల్స్ దగ్గర ఈ యోగా ప్రాక్టీస్ చేపిస్తున్నాం. ఇటీవల రికార్డు చూస్తే గుజరాత్లో, సూరత్లో ఇటీవల కాలంలో 1,53,000 మందితో సింగిల్ లొకేషన్లో యోగా చేశారు. 1,25,00,000 మంది రాష్ట్రం అంతా చేశారు. ఈసారి ఆ రికార్డుని బ్రేక్ చేసే విధంగా మనం ముందుకు పోతున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు ఇంకొక విషయం కూడా మీరందరినీ 26 జిల్లాల్లో 26 థీములతో థీమాటిక్ యోగా కూడా ప్రదర్శన చేస్తున్నాం. యోగాలో కూడా మీరు చూస్తే మీరు కూడా కొన్ని ప్రైజెస్ కూడా తీసుకోవచ్చు. మంచి సాంగ్ యోగా పైన రాస్తే మీకు కూడా అవార్డు ఇస్తాం. కొన్ని మంచి ఫోటోగ్రాఫర్లు చేసి మంచి హ్యాష్ ట్యాగ్ పెడితే అలాంటివి కూడా ఇచ్చేస్తాం. మంచి పెయింటింగ్ వేయగలిగితే అనేక పోటీలు పెడతాం. ఆ పోటీల్లో కూడా మీరందరూ గెలవగలిగితే యోగాను ప్రమోట్ చేసినట్టు అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు స్కూల్స్ తెరస్తాని విద్యా సంస్థల్లో 1 గంట యోగాని ప్రాక్టీస్ చేయించడిగా కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు నేను మిమ్మల్ని కోరేది, ఒక సరికొత్త రికార్డుకి మనం నాంది పలకబోతున్నాం. దీంట్లో మీరు చూసినప్పుడు ఇప్పటికే రిజిస్ట్రేషన్లు స్టార్ట్ అయినాయి. 2 కోట్ల మంది చేయాలి. ఇప్పటికి 26,66,666 మంది చేయాల్సి వస్తే 28,55,048 మంది చేశారు. అంటే మన టార్గెట్ కంటే ముందున్నాం. ట్రైనర్స్ ట్రైన్ చేస్తున్నాం. 1,25,000 మందికి కావాల్సి వస్తే 1,24,500 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. మాస్టర్ ట్రైనర్స్ చూస్తే 2,600 మంది చేయాల్సి వస్తే 10,600 మంది మాస్టర్ ట్రైనర్స్ కూడా తయారయ్యారు. ఎవరైతే మాస్టర్ ట్రైనర్స్ మండల వారిగా వెళ్ళి అక్కడుండే కొంతమందిని ట్రైన్ చేసి వాళ్ళు గ్రామం వారిగా పంపించి గ్రామం వారిగా శిక్షణ ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. జిల్లా వారిగా థెమాటిక్ సెషన్స్ పెడితే 26లో 2 ఇప్పటికి కావాలి, 2 చేశారు. ఇంకో పక్క టూరిస్ట్ స్పాట్స్ లో 100 చేయాలి, ఇప్పటికి 9 చేయాలి, ఇప్పటికే 8 చేశారు. అంటే ప్రోగ్రాం అంతా కూడా ఒక షెడ్యూల్ ప్రకారం ముందుకు పోతా ఉంది. 14,999 గ్రామాల్లో పెట్టుకున్నాం. ఇప్పటికి 6,000 చేయాలి, ఇప్పటికి 4,578 చేశారు. మొత్తం కూడా ఒక పద్ధతి ప్రకారం మనం అనుకున్న ప్రకారం ముందుకు పోతున్నాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈ తీర్మానాన్ని ఒక 2 నిమిషాలు మెడిటేషన్ చేసిన తర్వాత మీరందరూ కూడా దీన్ని చేయాల్సిన అవసరం ఉంది.
2 నిమిషాలు ఆలోచించుకోండి. ప్రశాంతంగా ఆలోచించండి. ఓకే, ఇప్పుడు మీలో ముందున్న కంటే ప్రశాంతత ఉందా లేదా అని అడుగుతున్నా. ఉంది అంటే చేతులు పైకెత్తండి. ఇప్పుడు చెప్పండి, యోగా అవసరం ఉందా లేదా? ఉంది అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఉందని. రెడీగా ఉన్నారా ప్రాక్టీస్కి? 21కి సిద్ధమా? యోగాంధ్రకు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమా అని అడుగుతున్నా. భరోసా ఇస్తారా అని అడుగుతున్నా. ప్రధానమంత్రి గారికి హామీ ఇమ్మంటారా అని అడుగుతున్నా. ఇమ్మంటారంటే ఆమోదంగా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు కూడా యోగా ప్రాక్టీస్ చేయాలి. సింపుల్. నమ్మకమే కదా అందరికీ? సత్తా చూపిస్తారు కదా? ఓకే, అయితే 21వ తారీఖున జరిగే యోగా ప్రపంచానికి ఆశ్చర్యం కలిగించే విధంగా మన రాష్ట్రం దీనికి నాంది పలకాల్సిన అవసరం ఉంది. రేపటి నుంచి నేను కూడా ఎక్కువగా ఇవి చెప్తా ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను. దీన్ని లాజికల్గా తీసుకెళ్దాం. ఇది ప్రపంచానికే మనం కానుగ్గా ఇచ్చినప్పుడు దాన్ని మనం ఉపయోగించుకుని మన జీవితాల్లో వెలుగులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మీరందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా బ్రహ్మాండంగా జయప్రదం చేస్తామని గట్టిగా హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిందిగా అందరినీ వెనకానుండే వాళ్ళని కోరుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి, మారు మోగాలి. ఈసారి మహానాడుకు హైలైట్ ఇది. రేపు రాబోయే రోజుల్లో ఏ నాయకుడు కానీ, ఏ కార్యకర్త కానీ నాకు టెన్షన్ ఉంది, టైం లేదు, స్ట్రెస్ లో ఉన్నానని చెప్పకూడదు. సరేనా? ఓకే ఓకే అంటే చేతులు పైకెత్తండి. శబాష్. మంచి మధ్యాహ్నం లంచ్ టైం అయినా కూడా మీరు ఎనర్జీ లెవెల్ చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తా ఉంది. కొండనైనా బద్దలు చేసే శక్తి నా తెలుగు కుటుంబానికి ఉంది. శబాష్. థ్యాంక్ యూ.